ఏపీ జూడో అసోసియేషన్ వెంకట్ నామశెట్టి మరియు డిఎస్డిఓ డిఎంఎం శేషగిరి పైన ఛార్జ్ షీట్ వేయాలని 2 నెలల లోపల ఛార్జ్ షీట్ వేయాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నేను హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎట్టకేలకు 3 సంవత్సరాలుగా జూడో అసోసియేషన్ సభ్యులమైనటువంటి మేము దొంగలైనటువంటి ఈ వెంకట్ నామశెట్టి మరియు డిఎంఎం శేషగిరి దొంగ సంతకాలతో ఫోర్జరీ సంతకాలతో 52 లక్షల రూపాయలు దొంగలించాడు, పిల్లల డబ్బులు తిన్నాడు అని చెప్పి 2022 8వ నెల కంప్లైంట్ చేశాం. ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ కాకపోతే తిరిగాం అన్ని కంప్లైంట్లు చేసాం, అన్ని చేశాం. చివరికి కుదరకపోతే 2023 ఫిబ్రవరిన హైకోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ చేయించాం. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో 6 నెలలు ఎఫ్ఐఆర్ కట్టలేదు. మేము వీళ్ళు చేసినటువంటి దొంగ సంతకాలతో తిన్న డాక్యుమెంట్స్ మొత్తం ఎత్తుకొని పోయి స్టేషన్ లో ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయమంటే ఎఫ్ఐఆర్ చేయలే. కోర్టుకు మేము వెళ్ళి కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ చేయించాం. దాని తర్వాత ఇప్పటికీ ఎన్ని నెలలు అవుతుంది? 27 నెలల తర్వాత మళ్ళీ కోర్టుకు వెళితేనే ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయమని చెప్పి వారిపైన హైకోర్టు తీర్పునిచ్చింది. ఆగస్టు 6వ తేదీన హైకోర్టు తీర్పునిచ్చింది. 2 నెలల లోపల ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఆర్ పైన ఛార్జ్ షీట్ వేసి ఏం జరిగిందో రిపోర్ట్ ఇవ్వాలి అని. ఇప్పటికైనా దయచేసి నేను అజిత్ సింగ్ నగర్ పోలీసులు వేడుకుంటున్నాయా, దయచేసి ఈ దొంగల్ని ఇప్పటికైనా పట్టుకోండి. కావాల్సిన ప్రూఫ్లన్నీ ఇచ్చున్నాము. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా సంఘాలు నాశనం అయిపోతున్నాయి. వీరి వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి. ఆనం రామకిషోర్ రెడ్డి గారు కొట్లాడి కర్నూలు శ్రీధర్ గారు వీరిద్దరూ కలిసి జూడో వెంకట్ నామశెట్టి మరియు డిఎంఎం శేషగిరి చేసినటువంటి తప్పులపైన కోర్టులకి స్టేషన్లకి తిరిగి రాష్ట్రంలో క్రీడలు బాగుపడాలనే ఉద్దేశంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పోరాడుతున్నారు మన ఆనం రామకిషోర్ రెడ్డి గారు మరియు శ్రీధరన్న గారు ఇద్దరు. ఇప్పటికైనా నేను గౌరవ శాప్ చైర్మన్ రవినాయుడు గారిని వేడుకుంటున్నా, అయ్యా ఇంకైనా మన శాప్ లో ఉన్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ డిఎంఎం శేషగిరికి మరియు ఈ వెంకట్ నామశెట్టికి ఒత్తాసు పలుకుతూ వాళ్ళు ఇచ్చేటటువంటి ఎంగిలి డబ్బులు కక్కుర్తిపడి పనిచేస్తున్నారు శాప్ లో కొంతమంది అధికారులు. కాబట్టే దొంగ రీతిలో వీరికి వెంకట్ నామశెట్టి అండ్ బ్యాచ్ కి అప్లికేషన్ కూడా ఇచ్చారు. అన్ని కంప్లైంట్లు శాప్ లో ఉన్నా కూడా వీళ్ళు వాడికి అప్లికేషన్ ఇచ్చారు. అందులో ఎక్కడ కనీసం వాడు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చదివే ఇంగిత జ్ఞానం కూడా లేని వెధవలు కొంతమంది మన శాప్ లో పనిచేస్తున్నారు. ఆ శాప్ వీడు వెంకట్ నామశెట్టి ఇచ్చినటువంటి రికార్డ్స్ ప్రకారం శాప్ లో నేను చిత్తూరు డిస్టిక్ జూడో అసోసియేషన్ సెక్రటరీ, అలాగే కేఎన్ బాబు అనంతపూరు, రాంబాబు గుంటూరు, బి శ్రీధర్ కర్నూలు, ఆనం రామకిషోర్ రెడ్డి గారు నెల్లూరు, మేమందరం కూడా సభ్యులే. కానీ వాడు సబ్మిట్ చేసినటువంటి రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసి అంటే రెన్యువల్ చేసి పెట్టినటువంటి కాపీ ఏదైతే ఉందో ఆ కాపీలో మేము లేకుండా మీ దగ్గర ఉన్న రికార్డ్స్ లో మేము ఉన్నాము, భద్రంగా జరిగిన ఎన్నికల్లో మేము ఉన్నాము, అన్నీ ఉన్నాం. కానీ మమ్మల్ని తీసేసినట్టు ఒక్క డాక్యుమెంట్ కూడా శాప్ దగ్గర రికార్డుగా లేకపోతే మేము ఎలా లేకుండా పోయినామని ప్రశ్నించాలని కనీస ఇంగిత జ్ఞానం లేని అధికారులు కొంతమంది శాప్ లో పనిచేస్తున్నారు. వెంకట్ ఇచ్చినటువంటి ఎంగిలి కూడికి ఆశపడి పనిచేస్తున్నారు. అలాగే మన కృష్ణా డిస్టిక్ రిజిస్ట్రార్ కూడా వాడు ఇచ్చిన ఎంగిలి కూడికే పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఒక రిజిస్టర్ ఒక అసోసియేషన్ లో ఒక మెంబర్స్ తీసేయాలంటే దానికి తగ్గ రెజల్యూషన్ ఉండాలి, రెజల్యూషన్ కాపీస్ ఉండాలి. అవి ఏమీ లేకుండానే ఆ రిజిస్ట్రార్ దాన్ని అప్రూవల్ చేశాడు అని అంటే వాడు ఎంత తిన్నాడు వెంకట్ నామశెట్టి దగ్గర. ఇట్లా ప్రతి చోట దొంగల దగ్గర డబ్బులు తింటూ పోతూ ఉంటే రాష్ట్రం కావచ్చు, క్రీడలు కావచ్చు ఎప్పుడు బాగుపడుతుంది, ఎలా బాగుపడుతుంది? దొంగల పంచానే బతకాలా? రాష్ట్రం క్రీడాంధ్రప్రదేశ్ కాకూడదా? గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి ఆశ కదా, ఇది ఆశయం కదా. క్రీడాంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఆశయం. ఆ ఆశయాన్ని కూడా తుంగలోకి దొక్కి ఈ అధికారులు పనిచేస్తుంటే చూస్తున్నారు రవినాయుడు గారు. ఇది ఇప్పుడు మీ కూడా వచ్చింటది ఖచ్చితంగా. ఈ కోర్టు నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో నోటీస్ మీకు కూడా వచ్చింటది శాప్ కూడా. దయచేసి ఇంకైనా నిజాయితీగా ఆ వెంకట్ నామశెట్టి అనే బ్యాచ్, దొంగ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ దొంగ బ్యాచ్ ని కట్టడి చేయండి. రాష్ట్రంలో క్రీడా సంఘాలను కాపాడాలని మిమ్మల్ని నేను మరొక్కసారి పదే ప్రాధాయపడుతున్నా. దీనికోసం పోరాడినటువంటి ఆనం రామకిషోర్ రెడ్డి గారు మరియు శ్రీధర్ గారు, వీళ్ళందరికన్నా ఒలింపిక్ అసోసియేషన్ పురుషోత్తం నాయుడు గారు ఒక పవర్ఫుల్ పులిలాగా 4 ఏళ్లుగా వీళ్ళ మీద పోరాడుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎన్ని కేసులు అటెండ్ అయ్యాడో, ఎన్ని చేశాడో త్వరలోనే మన పురుషోత్తం నాయుడు గారి యొక్క మొత్తం ఇది ఆయన పడ్డ శ్రమ అంతా కూడా బయట వస్తుంది. రాష్ట్రం క్రీడాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చెందడానికి పురుషోత్తం నాయుడు గారి యొక్క పనితనం కూడా మీకు తెలుస్తుంది, అధికారులకు తెలుస్తుంది, క్రీడాకారులకి క్రీడా సంఘాలకు అన్నిటి కూడా తెలుస్తుంది. దయచేసి ఇలాంటి దొంగల్ని ఏర్పారేయండి, రాష్ట్రాన్ని క్రీడాకారులు కాపాడండి. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. క్రీడల్లో నేను జూడో సంఘానికి రాష్ట్రానికి ట్రెజరర్ని. గతంలో
జాయింట్ సెక్రటరీగా ఉన్నా, చిత్తూరు జిల్లా సెక్రటరీగా కూడా ఉన్నా, దాదాపు 18 ఏళ్లుగా జూడో నడిపిస్తున్నా. అలాంటి నన్ను పెరగడానికి వెంకట్ నామశెట్టి అనే ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఆ సబ్మిట్ చేసిన రికార్డ్స్ లో కూడా లేవు. ఆ రికార్డ్స్ ని చెక్ చేసినటువంటి రిజిస్టర్ కావచ్చు, శాప్ అధికారులు కావచ్చు, ఎక్కడన్నా పోయి మంచిది భారతీయతను కాపాడుకుందాం, గోమాత రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకే పోరాడదాం. క్రీడాంధ్రప్రదేశ్ కోసం, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిద్దాం. భారత్ మాతాకి జై. జై హింద్, జై శ్రీరామ్.